హాయ్ హలో వెల్కమ్ టు సఫరీ వ్లాగ్స్. ఈరోజైతే స్పెషల్ ములక్కాడ టమాటా అనమాట. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. వాటికి ఏమేం కావాలి అంటే ములక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర. సో ఇప్పుడైతే నేను కళాయి పెట్టేసుకున్నా. దాంట్లోకి ఆవాల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ప్రతి నెల ఆయిల్ చేంజ్ చేసుకోండి. ఆవాల ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నా. సో తర్వాత తాలింపు గింజలు, కొంచెం పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేగనివ్వండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత ములక్కాడలు అనేది వేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది కూర అనేది. తర్వాత కొంచెం సేపు తిప్పిన తర్వాత వీటిల్లోకి ఇప్పుడు టమాటా అనేది యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు కలపెట్టి మూత పెట్టేయండి. అప్పుడు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటా అనేది. ఇలా మగ్గిన తర్వాత ఉడికిపోయినట్టే. ఇంకా టమాటా మగ్గిపోయిందంటే ఇప్పుడు ఇందులోకి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే కొంచెం పులుసుగా వస్తుంది, బాగుంటుంది అన్నంలోకి. సో వాటర్ అయితే వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెంసేపు మగ్గిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేసిన తర్వాత పొయ్యి మీద ఉంచండి. కాస్త ఫ్లేవర్ అనేది కర్రీకి అంతా పట్టేస్తుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. సో తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. గరం మసాలా యాడ్ చేసి ఒక 2 minutes పొయ్యి మీద ఉంచేసి దింపేసుకోండి. ఇప్పుడు ములక్కాడ టమాటా రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కర్రీ ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేది. ఓకేనా? బాయ్ బాయ్.